నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు దగ్గరగా ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ఈ విషయం మనకి తెలిసింది. అయితే ఆయన ఏమి మాట్లాడినా కూడా కొంత ఎవిడెన్స్తోనే మాట్లాడతారు అన్నది కూడా మనం వింటూనే ఉంటాం. అలాంటి ఆయన రీసెంట్గా అయితే జగన్మోహన్ రెడ్డి గురించి ఒక సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని సంచలన కమెంట్స్ తన సొంత పార్టీ పైన ఆయన చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్నాళ్ళు నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ఇతర కులాలను పట్టించుకోలేదని, అలాగే మనం సరిగా పరిపాలన చేయకుండా 50 రోజులు పరిపాలించిన టీడీపీ కూటమి గవర్నమెంట్ మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. మొత్తంగా నిన్న ఆయన వీడియో రిలీజ్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఆయన కొంత రియలైజ్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది మనకి. మరి ఆయన ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, మరి ఆయన పార్టీ మారే అవకాశం ఏమన్నా ఉంటుందా, లేదు అంటే ఆయన చేసిన తప్పులకి పశ్చాత్తాపడ్డారా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోలో ఆయన జగన్పై కొన్ని సంచలన కమెంట్స్ చేశారు. సో ఆ కమెంట్స్ ఇప్పుడు ప్రజల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా మీరేం చెప్తారు సార్ ఆ వీడియో గురించి? ఓడిపోయిన తర్వాత కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి తత్వం బోధపడింది. జగన్కి ఇంకా ఆయన తత్వం ఆయనకు బోధపడలేదనే బాధ, ఆవేదన ఇవాళ ఆ వీడియో. ఎందుకంటే గతంలో కూడా ఒక వీడియో చేశాడు. ఏమని, విజయమ్మ అమెరికా నుంచి చేసిన వీడియో వల్లే మేము ఓడిపోయాం, జగన్మోహన్ రెడ్డి తల్లే ఇవాళ మమ్మల్ని ఓడించింది, షర్మిలకు ఓటేయమని ఆమె అమెరికా నుంచి చేసిన వీడియో వల్ల కేవలం కడప లోక్సభకే కాదు, పులివెందులకే కాదు దాని ప్రభావం రాష్ట్రం మొత్తం పడింది. పులివెందుల ఓటమి అనుకున్నది కాస్త మనం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది అంటూ అప్పుడు ఆ వీడియో సంచలనం. నెక్స్ట్ నిన్నటి వీడియో ఏంటి, ఇది జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ ఎస్టీ అంటున్నాడు. అటు నా ఎస్సీ నా ఎస్టీ అన్నందుకు వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోలేదు, మిగతా వాళ్ళు మనకు బాగా దూరం అయ్యారు అంటూ జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేశాడు. అంతేకాదు, ఏది అప్పుల గురించి, ఈ 50 రోజుల్లోనే ఇన్ని అప్పులు జరిగాయా, మనం 50 రోజుల్లో వాళ్ళ పరిపాలన పైన విమర్శలు చేస్తే అది ప్రజల్లోకి సరైన సందేశం వెళ్ళదు. వాళ్ళకి సమయం ఇవ్వాలి. కనీసం ఒక ఏడాదన్నా వాళ్ళకి సమయం ఇస్తే వాళ్ళు సంపద సృష్టిస్తారు. వాళ్ళు ఎంత మేరకు సంపద సృష్టిస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కూడా ఇవాళ అతను ఇచ్చినటువంటి ఆ వీడియో. జగన్మోహన్ రెడ్డికి రోజుకో వీడియో వదిలితే పోలా. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేవాడు కేతిరెడ్డి, ప్రతిరోజు పొద్దున్నే మార్నింగ్ వాక్ చేస్తూ అందరినీ కలిసి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని అనేవాడు. ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డికి రోజు గుడ్ మార్నింగ్ జగన్ చెప్పేసి ఆయనకు ఒక వీడియో వదిలితే అప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి స్థిమిత పడతాడు. ఎందుకంటే కేతిరెడ్డికి ఉన్న పార్టీ విఘ్నత జగన్మోహన్ రెడ్డికి కొరవడిందా? మనం ఎలా చూడాలా? జగన్ కన్నా ఇతను ఒక 5-6 ఏళ్ళు చిన్నాడు వయసులో, చదువుకున్నాడు, ఎడ్యుకేటెడు. కానీ ప్రజల యొక్క మైండ్ సెట్కి అనుగుణంగా నాయకుడు మైండ్ సెట్ మార్చుకోవాలి. ప్రజలు మారరు, ప్రజల ఆకాంక్షల మేరకు నాయకుడు మారాలి. అది కేతిరెడ్డిలో కనపడుతోంది ఆ మార్పు. జగన్మోహన్ రెడ్డిలో కనపట్టలేదు ఆ మార్పు. జగన్మోహన్ రెడ్డి ఏంటి, తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటున్నాడు. తన ఓటమికి కూడా ఆయన బ్లేమ్ ఎవరి మీద వేస్తున్నాడు? జనం మీద వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఓటమి జగన్మోహన్ రెడ్డి తప్పిదం అనుకోవటంలా, జనం తప్పిదం అనుకుంటున్నాడు. జనం నాకు ఓటు లేకుండా వాళ్ళు తప్పులు చేశారన్న ఆయన వ్యాఖ్యలు మనం విన్నాం. ఏది, 60 లక్షల రైతుల ఓట్లు ఏమయ్యాయో తెలియదు, ఈ 56 లక్షల మహిళల ఓట్లు ఏమయ్యాయో తెలియదు, ఏమైందో దేవుడికే తెలియాలి అన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇవాళ ప్రజల్లో ఆ రోజు చర్చనీయాంశమే కాదు, జగన్ పల్సనయ్యాడు. ఇవాళ కేతిరెడ్డి వీడియో, కేతిరెడ్డి మాటలు, అతనిలో ఉన్నటువంటి విఘ్నత, అతని యొక్క స్మార్ట్నెస్ బయటపడింది. ఎందుకు ఈ స్మార్ట్నెస్ జగన్మోహన్ రెడ్డిలో కొరవడుతోందన్నదే ఇక్కడ బాధాకరం. గతంలో మనం చూసాము, కేటీఆర్ కూడా ఆశ్చర్యపోయాడు. తెలంగాణ మంత్రి కేసీఆర్ కొడుకు ఏమని ఆశ్చర్యపోయాడు, అసలుకి మా వెంకటరామరెడ్డి నా ఫ్రెండు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రోజు జనంలో ఉంటాడు, రోజు గుడ్ మార్నింగ్ చెప్తాడు, ఎలా ఓడిపోయాడు అర్థం కాలేదు. అంటే అంత వ్యతిరేకత.
జనంలో ఆ పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన జగన్ విధానాలపైన అంత తీవ్ర వ్యతిరేకతకి జనంలో ఉన్న ఓడించారు, జనానికి దూరమైన ఓడించారు. అంటే జనంలో విరక్తి ఆ స్థాయిలో పెరిగిపోయిందన్నమాట. అది తెలుసుకున్నవాడు బతుకుతాడు. అది తెలుసుకున్నవాడు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. అది తెలుసుకునే వాడికి రాజకీయంగా భూస్థాపితం అవుతాడు. 4 సార్లు పోటీ చేసిన వాడమ్మా ఎవరు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఇవాళ 2 టైమ్స్ గెలిచాడు, 2 టైమ్స్ ఓడిపోయాడు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఇతనితో పాటు సెయిల్ అయ్యాడు. ఎవరితో? జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వెళ్ళాడు. అయితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అవినీతి కుంభకోణాలు, భూ కబ్జాలు అప్పట్లో సంచలనం. యువగళం పాదయాత్రలో లోకేష్ కేతిరెడ్డి భూ కబ్జాలు బయటపెట్టాడు. అక్కడ ఎర్రగుట్ట ఏంటి, మొత్తం ఆ గుట్టంతా ఆక్రమించి 20 ఎకరాలు కబ్జా చేసి అక్కడ ఒక పెద్ద రాజప్రసాదం నిర్మించాడు. స్విమ్మింగ్ పూల్, హార్స్ రేసు, రేస్ క్లబ్బు అనేకం అక్కడ తీసుకొచ్చిన దీంట్లో ఆ ఎర్రగుట్ట మొత్తం అతను ఆక్రమించాడని ఆ డ్రోన్ కెమెరాలతో ఫోటోలు వదిలేసరికి కేతిరెడ్డి వైబ్రేషన్స్ ఏంటి, అతను కంపించిపోయి ఎక్కడికి వచ్చి పడ్డాడు, ఉండవల్లి కరకట్ట దగ్గరికి వచ్చి పడ్డాడు. మరుసటి రోజే నేనేమన్నా మీ ఇల్లు ఫోటోలు తీసానా, నువ్వు మా ఇల్లు ఫోటోలు తీసి నువ్వు వదులుతావని చెప్పి కరకట్ట మీద గోలగోల చేశాడు. మొత్తానికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అతను గ్రహించాడు ఓడిపోవడం ఎందుకు జరిగింది, ప్రజలు ఎందుకు దూరం అయ్యారు. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఏవో నిడిమామిడి మఠం భూములు కూడా ఉన్నాయి, దానిలో కూడా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. సో అది కూడా విచారణ జరిపించుకోమని ఆయన అంటున్నారు. సో దాని వెనకాల ఆయన ఉండే అవకాశం ఉంటుందంటారా? అలాగే ఇప్పుడు చాలామంది ఆ పార్టీలో ఓడిపోయిన వాళ్ళు చాలామంది కూడా అంటే ఎందుకు ఓడిపోయాము అన్నది విశ్లేషించుకోకుండా ఎవరు ఉండరు. కానీ ఎవరు బయటపడట్లేదు, ఈయన ఒక్కడే బయటపెట్టడం జరిగింది. ఇది ఎందుకోసం అంటారు? అంటే అసలు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇవాళ అడుగులు ఎట్టుపడుతున్నాయి. అతను పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడా? ఇప్పుడు ఈరోజు ఇచ్చినటువంటి వీడియో, మొన్న చేసినటువంటి వీడియో అసలు ఇంతవరకు ఆయన అసలు పత్తా లేకుండా పోయాడు. ఎక్కడెక్కడి నుంచో వదులుతున్నాడు ఈ వీడియోలు. ఏది ధర్మవరంలో లేడు, ప్రజల్లో లేడు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఇతను ఈ వీడియోలు వదులుతున్నాడు, ఎందుకు రూపం మార్చుకున్నాడు, ఏది గడ్డం పెంచుకున్నాడంట, అసలు కనపడకుండా గుర్తుపట్టకుండా తిరుగుతున్నాడంట. ఇలాంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అడుగులు ఎట్టుపడుతున్నాయి. బీజేపీకి వెళ్తాడా? అక్కడ గెలిచింది సత్యకుమార్కి కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి నీకు ఉప్పు నిప్పు మనం చూసాం. ఏంటి, పచ్చగడ్డేస్తే భగ్గుమంది. సత్యకుమార్ క్యాస్ట్నే ఇతను ఎత్తి మాట్లాడిన పరిస్థితుల్లో అతను అసలు ఇక్కడ ఆడు కాదు, సత్యకుమార్ ఎక్కడో మరాఠీ వాడు, అసలు ఆ కులమే ఇక్కడ లేదు, అసలు అతను యాదవే కాదు అని చెప్పి ఇతను మాట్లాడిన విధానం. ఈ పరిస్థితుల్లో బీజేపీలో చేరే అవకాశం లేదు. మరి జనసేనకి వెళ్తాడా? తెలుగుదేశంలో అసలు చేరే అవకాశం లేదు. తెలుగుదేశంకి వీళ్ళకి మొదటి నుంచి కూడా వైరం ఉన్న నేపథ్యంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసినటువంటి వీడియో, జగన్మోహన్ రెడ్డికి చేసిన గీతోపదేశం జగన్లో మార్పు కోసమా? కేతిరెడ్డికి ఉన్న బుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేదా అనే చర్చకి వాళ్ళ ఈ వీడియో ఇచ్చిన నేపథ్యంలో ఇది చూసైనా జగన్లో మార్పు మనం ఆహ్వానించాలా? లేదు ఇది చూసి కూడా జగన్మోహన్ రెడ్డి మారకపోతే కేతిరెడ్డి అడుగులు నిజంగానే వేరే పార్టీకి మళ్ళుతాయా చూడాలా. ఏదైనా భయపడి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వీడియో చేశాడా? తెలుగుదేశం ప్రభుత్వం తన పైన ఎంక్వైరీలు చేయించుతుందని, తన భూ కబ్జాలు, ఇప్పుడు ఆ మఠం భూములు కావచ్చు, ఆ ఎర్రగొట్ట భూములు కావచ్చు, వీటన్నిటిపైన విచారణ జరిపించి తన అవినీతి బయటపెట్టి తన జైలుకు పంపుతున్న భయంతో చేస్తున్న వీడియోలా? లేదు ఇలాంటి వెర్షన్ ద్వారా, ఈ విధమైనటువంటి వ్యాఖ్యల ద్వారా ప్రజల్లో తను ఉన్నానని, తను ప్రజల ఆకాంక్షల మేరకే వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్రతిబింబిస్తున్నానని మళ్ళా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నమా? చూడాలా ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.